ఓర్ని ఇంట్లో దొంగతనం జరిగింది అని విన్నా, బ్యాంకులో దొంగతనం జరిగింది అని విన్నా, ఏటీఎం సెంటర్లో దొంగతనం జరిగింది అని విన్నా, చివరికి గుడిలో కూడా దొంగతనం జరిగింది అని విన్నా, కానీ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగింది అని చెప్పేసి నేనైతే ఇంతవరకు వినలే. అది కూడా దొంగతనం చేసింది ఏ వాచో పర్సో కాదు, లారీ, ఇసుక లారీ. అది కూడా ఒక లారీ కాదు, 11 లారీలను వేసుకపోయింది ఒక దొంగ. ఈడెవడో వివరం తెలిసిన దొంగలాగా ఉన్నాడు. ఈడ చూడండి, 11 ఇసుక లారీలు గాయబ్ అని చెప్పేసి ఇవాళ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వేసిండు. కొంచెం డీటెయిల్లోకి వెళ్తే షాక్, నోర్లు ఎల్లబెట్టవలసిందే. ఇక్కడ చూడండి, భద్రాద్రి జిల్లాలో పెను దుమారం. భద్రాద్రి జిల్లాలో మొత్తం దుమారం లేచి, భద్రాద్రి జిల్లా కాదు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంలో దుమారం ఇది. 11 లారీలు వేసుకుపోవడం ఏంది అసలు? అదేమన్నా అగ్గిపెట్టా? ఇక్కడ చూడండి, పోలీస్ స్టేషన్లో మిగిలింది 6. పోలీస్ స్టేషన్లో మిగిలినవి 6. ఆడెవడో దేవుడయా 6 మిగిల్చిపోయిండు. మొత్తం వేసుకపోతే ఉన్న పరుగు పోవు. ఇక్కడ చూస్తే పోలీస్ ఆర్టీఏ మైనింగ్ అధికారుల పొంతన లేని సమాధానాలు. ఇక ఇజ్జత్ పోయినాక పొంతనే ఉంటుంది. ఇజ్జత్ అనేది ముఖ్యం, అదే పోయింది, ఇంకా పొంతనే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఖమ్మం ఫిబ్రవరి 18 నమస్తే తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం నమస్తే తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక దందా పెనుదుమారం రేపుతుంది. ఈ మొత్తం కేసు ఇసుక దందా మీద ఉందా, కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇసుక రవాణా వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళ స్మెల్ గుప్ప ఉంటుందంట, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అని. సరే, అది కూడా బయట పెడదాం. ఎందుకు, టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ఈడ చూడండి, ఇప్పుడే బయట పెడదాం ఎందుకు. ఈడ చూసుకుంటే ఇసుక దందా వ్యాపారంలో బుర్గం పహాడ్ పోలీసులు మొత్తం 15 లారీలను పట్టుకోగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో 6 లారీలు నిలిపి ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ బుర్గం పహాడ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 17 ఇసుక లారీలను పట్టుకున్నారట. దొంగతనంగా ఇసుక తీసుకుపోతున్నారా, పట్టుకున్నారు. ఆ 17 లారీలు తీసుకొచ్చి అలా పెడితే 17లో 6 ఉన్నాయి, 11 మాయమైపోయినాయి. ఈడెవడో దొంగలు ఇవాళ రేపు హైలైట్. సరే, ఇక్కడ చూసుకుంటే మొత్తం 12 లారీలకు సంబంధించి 12 కేసులు నమోదు చేశామని, కొందరు జరిమానాలు చెల్లించి తమ వాహనాలను తీసుకువెళ్లారని ఆర్టీఏ అధికారులు చెప్తుండగా 12 మంది జరిమానాలు కట్టి లారీలు తీసుకుపోయారు అని చెప్పేసి ఆర్టీఏ అధికారులు చెప్తున్నారంట. మైనింగ్ శాఖ అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. మైనింగ్ శాఖ మాత్రం లేదండి, మాకు దీని గురించి తెలియదు అంటున్నారు. యాక్చువల్లీ మైనింగ్ శాఖకు కూడా సంబంధం ఉంటుంది. మైనింగ్ శాఖ ఎందుకంటే ఇసుక నది అందులోకే వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ధృవీకరించాలి. లేదు. సరే, ఇక్కడ చూసుకున్నట్లయితే చెప్తున్నారు మరో ఇక్కడ చూసుకుంటే విధింపు వాహనాల విడుదల తమకు ఎలాంటి ఓకే, జరిమానా విధింపు వాహనాల విడుదలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సమాధానం ఇస్తున్నారు. ఎవరు? మైనింగ్ శాఖ వాళ్ళు సమాధానం ఇస్తున్నారు, మాకు ఏం తెలియదండి అంటున్నారు. మరోవైపు మిస్ అయిన లారీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ చాలన్లు కట్టి తీసుకపోతే పోలీసులు గాలింపు ఎందుకు చేస్తారువా? నిజమే కదా, తెలుస్తుంది. ఈ వ్యవహారంలో కూడా బుర్గం పహాడ్ పోలీసులు పెదవి విప్పకపోవడం అనుమానాలకు తావు తీస్తుంది. పోలీసులు పెదవి విప్పలేరంట, అందుకే లేని అనుమానాలన్నీ వస్తున్నాయి. సరే, ఇక్కడ చూసుకుంటే ఇసుక దందా వెనుక పెద్దల హస్తం లేకపోతే అధికారులు ఎందుకు మీడియాకు వివరాలు వెల్లడించడం లేదో అంతు చిక్కడం లేదు. వెనకాల పెద్దోళ్ళ హస్తం లేకపోతే అధికారులు ఎందుకని నోరెత్తలేరు అని చెప్పేసి అంటున్నాడు. సరే, ఏదేమన్నా మనకేం బుద్ధి. ఇక్కడ చూసుకుంటే దీనిపై నమస్తే తెలంగాణ ప్రతినిధి పాల్వంచ డిఎస్పి వెంకటేష్ను వివరణ కోరగా తమ ఆధీనంలో మొత్తం 16 లారీలు ఉన్నాయని సమాధానం ఇచ్చారు. మొత్తం అన్ని లారీలు మా ఆధీనంలోనే ఉన్నాయండి అని చెప్పేసి సమాధానం ఇచ్చిందంట ఎవరు? డిఎస్పి గారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆధీనంలో ఉంటే ఉండాలిగా లారీలు, రాడా ఉన్నాయా మరి? ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మామూళ్ళ అడ్డా నాగారం వచ్చేసి మామూళ్ళ అడ్డాగా మారిందట. ఇప్పుడు ఇందులో ఒక ట్విస్టులు ఉన్నాయి చూడండి. ఏం ట్విస్ట్, షాక్ అయిపోతారు మీరు. పాల్వంచ మండలంలోని 4 చెక్పోస్ట్ కేంద్రాలుగా మామూళ్ళ పర్వం కొనసాగుతుంది. ఓకే, అక్రమార్కులు ఇచ్చే సొమ్ముకు లొంగి ఇసుక లారీలను విడిచిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు తీసుకుని లారీలను వదిలిపెడుతున్నారంట. అక్కడి అధికారులు సిబ్బంది ప్రతి అక్రమానికి ఒక
ఒక రేటు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రతి అక్రమానికి ఫిక్స్ రేట్. ఇక రోజు రోజు ఏం బార్గెనింగ్ చేసుకుంటాం? ఫిక్స్ రేటు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఆ ఫిక్స్ రేట్లు అంటే ఓవర్లోడ్కు ఒక రేటు, ఓకే, ధృవీకరణ పత్రాలు లేకపోతే మరో రేటు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఓవర్లోడ్కి ఒక రేటు, ధృవీకరణ పత్రాలకు ఒక రేటు, అట్లా వసూలు చేస్తున్నట్టు సమాచారం అంట. ఇటీవల ఆ చెక్ పోస్ట్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓవర్లోడ్గా వెళ్తున్న 7 లారీలను పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. కానీ ఎవరు పట్టుకోవాలి? ఇక్కడ చూస్తే వాళ్ళే పట్టుకోవాలా? కాదు. వాస్తవానికి ఆ బాధ్యత ఆర్టీఏ అధికారులది. అవును, నా డౌటే నిజం. ఆర్టీఏ అధికారులు పట్టుకోవాలి. కానీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లారీలను ఎందుకు పట్టుకున్నారో అంతుపట్టని ప్రశ్న. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎందుకు పట్టుకున్నారా? మరి పట్టుకోవాల్సిందే ఆర్టీఏ. ఇప్పుడు టాపిక్లకు వస్తే, ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందంట. ఇక ఇది మొత్తం ఏం చదువుతాం, ఇంపార్టెంట్ దాంట్లోకి వెళ్దాం. ట్విస్ట్ ఉంది ఒకటి. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుందంట. ఒక్కొక్క లారీ 200 రూపాయలు చెల్లించి తెలంగాణ లోపలికి రావాలి. కానీ ఆ ఇసుక అన్నది దొంగ ఇసుక కాబట్టి అసలు 200 రూపాయలు కాదు, 2 రూపాయలు కూడా ప్రభుత్వానికి చెల్లిస్తలేరు. దొంగతనంగా తీసుకొస్తున్నారు. సరే, ఇక్కడ చూసుకుంటే ఇందులో ఒక ట్విస్ట్, ఒక చిన్న విషయం ఉంది. ఏంటంటే ఏపీలో గుండాల ఇసుక రీచ్ నుంచి తెలంగాణకు భారీ ఇసుక తరలుతుందనే అంశంపై 3 రోజులుగా నమస్తే తెలంగాణలో ప్రచురితమవుతున్న ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ప్రచురితమవుతున్న కథనాలకు అక్కడి అధికారులు స్పందించారు. మంచి పని చేశారు. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి రావడానికి టన్నుకు 200 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. టన్నుకు 200 అంట. కానీ రీచ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక వస్తున్నది కాబట్టి అక్రమార్కులు ప్రభుత్వానికి రుసుములు చెల్లించడం లేదు. ఎందుకంటే దొంగతనంగా తీసుకొస్తారు కాబట్టి. ఇక దొంగతనానికి ట్యాక్స్ ఏముంటుంది? బొంగు ఏముండదు. ఓకే. గతంలో ఈ దందా, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ దందా చర్ల వెంకటాపురం మార్గంలో సాగేది. ప్రస్తుతం మేడారం జాతర కారణంగా ఆ రూట్లు బిజీగా ఉండడంతో అక్రమార్కులు భద్రాచలం మీదుగా దందా సాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ వెంకటాపురం రూట్ల నుంచి వచ్చేదంట. ఇప్పుడు మేడారం జాతర వల్ల అటు బిజీగా ఉందని ఇటు వస్తున్నారు. అయితే ఇది ఇసుక దందా జరుగుతుంది కదా, ఈ లారీలు మాయమైనాయి, ఈ ఇష్యూ అయింది, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ షేక్ అయిపోయింది. ఓకే, ఈ ఇష్యూని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీదకి సున్నితంగా నూకేసింది. ఎట్లా నూకింది అంటే, ఈ న్యూస్ వేసారు, పక్కన ఇంకో న్యూస్, ఒకదానికి ఒకటి సంబంధం లేదు, అయినా పక్కనే వేసారు కావాలని, సంబంధం ఉందనేటట్లు. ఏమి వేసారు? పాత్రధారి సీతక్క, ఎవరు? మన మినిస్టర్ సీతక్క గారు, సీతక్క పిఏ, మినిస్టర్ సీతక్క గారు ఎవరైతే ఉన్నారో మన సీతక్క పిఏ సుజిత్ రెడ్డి అని ఉండే. ఆ సుజిత్ రెడ్డి అంటే పాత్రధారి. సూత్రధారి ఎవరు? డైరెక్ట్గా చెప్తాబ్బా, ఇక ఇవన్నీ అవసరం లేదు. ఎవరైతే సీతక్క పిఏ ఉన్నాడో ఆ సీతక్క పిఏ పేరు సుజిత్ రెడ్డి. అయితే ఆ సుజిత్ రెడ్డి వచ్చేసి రేవంత్ రెడ్డి గారికి మంచి పరిచయం అంట. ఏంది సుజిత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ అంటే, సుజిత్ రెడ్డి వచ్చేసి సీతక్క గారి వీడియోస్ అవి తీసి యూట్యూబ్లో పెట్టడము, అంటే ఏమంటారు, సోషల్ మీడియా ఏదో అంటారు, అంటే సీతక్క గారి వీడియోస్ పెట్టి యాజ్ ఏమంటారు మార్కెటింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సీతక్క గారు ఓ మంచి పని చేస్తున్నారు, ఆ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం, సీతక్క గారు ఫేమస్ అవుతారని చెప్పేసి. అట్లా ఈ సుజిత్ రెడ్డి వచ్చేసి సీతక్క గారి దగ్గర చేయండు. సరే, మంచిగానే పనిచేస్తున్నాడు కదా అని చెప్పి సీతక్క కూడా ఏమనలేదు, చాలా రోజులు పనిచేసిండు, మంచిగా వీడియోస్. సీతక్క గారి దగ్గర నుంచి మెల్లగా రేవంత్ రెడ్డి దాకా పోయిండు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరు? ఎంపీ. మెల్లగా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ సుజిత్ రెడ్డి పేరు పెట్టి, అంటే చాలా దగ్గర రిలేషన్ లాగా అయిపోయిండు. సుజిత్ రా, ఏం బాగున్నావా అని చెప్పే అంత మంచి రిలేషన్ రేవంత్ రెడ్డితోటి. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే, పాత్రధారి సీతక్క పిఏ, సూత్రధారి ఎవరు అంటే ఏమనాలి అనుకుంటున్నారు? ఇది మొత్తం చదివి మీ టైం వేస్ట్ చేయండి. కానీ సింపుల్గా ఒకటే, ఈ సుజిత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఈ ఇసుక లారీల దందా చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఎట్లా చేస్తున్నాడు అంటున్నారంటే, ఇసుక లారీ మీద ఇక్కడ కనిపిస్తుందా మీకు ఫోటో? రేవంత్ రెడ్డి ఫోటో వేసి సర్దార్ అని రాస్తారంట. కింద సర్దార్ అని రాస్తే అది కోడివాడు. అది చూసి పోలీసు వాళ్ళు ఆపొద్దు. ఈడెవడో మన సుజిత్ రెడ్డి, అంటే ఎవడో కాదు, నాకు కూడా తెలుసు, నేను కూడా కలిసిన, మంచి కళాకారులాగా ఉన్నాడు, లేదంటే మంచి సినిమాలు చూసి ఇన్స్పైర్డ్ అయ్యిండేమో. ఆ సర్దార్ అని చూడగానే అసలు లారీనే ఆపొద్దంట.
అట్లా నడుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయో ఏందో మనకు తెలియదు. కాకపోతే ఒక క్లారిటీ, ఒక విషయం ఏంటంటే మనుషులే, ఏ పార్టీలోనో మనుషులే, తప్పొప్పులు చేసేది మనిషే. కాకపోతే ఈ సుజిత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉంది అనుకోవడం అది ఏమంటారు, బచ్చాలు చేసే పని, అది వేస్ట్ మాట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇసుక దందాలను దూరుతాడు అంటే ఎవడన్నా నమ్ముతాడు? నాకు అర్థం కాదు. ఈ సుజిత్ రెడ్డి తప్పు చేసిండంటే తీసుకుపోండి, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఏమన్నా రాంగ్ అని తెలితే సడుగులు జాగ్రత్తట్టు కొట్టి ఆ లోపల పడేస్తే అయిపోద్ది. ఏముంది, తీసుకుపోయి కేసులు కట్టేస్తే అయిపోద్ది. ఏం లేదు అందులో. ఈ ఇసుక దందాన్ని ఫస్ట్ ఆపాలి. ఒకవేళ ఈ దందా నిజమైతే, నిజమేంటి, ఆల్రెడీ ఎన్ఫోర్సెస్ డిపార్ట్మెంట్లో ఆర్టీఏ కానీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు వీళ్ళు పట్టుకున్నారు లారీలని. ఇందులో నిజం అబద్ధాలు అనే ఛాన్స్ లేదు కాబట్టి, ఆల్రెడీ ప్రూఫ్స్ ఉంది కాబట్టి ఈ దందాన్ని ఫస్ట్ ఆపండి. ఆపి మీకు అనుమానాలు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ సుజిత్ రెడ్డి మీద మీకు అనుమానాలు ఉన్నాయి, సుజిత్ రెడ్డిని విత్ ప్రూఫ్స్తో సహా కస్టడీలోకి తీసుకోండి. మొత్తం ప్రాపర్ ఎంక్వైరీ చేయండి. తప్పు చేసిండు అని చెప్తే చట్టం విధించే ఏ శిక్ష ఉంటుందో ఆ శిక్షకి మీరు ఎఫ్ఐఆర్లు కట్టి కొడుకు పంపించండి. ఖతం అయిపోయి. ఇంకో విషయం అయితే క్లారిటీ ఏంటంటే, ఈ సుజిత్ రెడ్డి అనే వ్యక్తి సీతక్క గారి దగ్గర లేడు ప్రస్తుతం. చాలా రోజుల నుంచి, అంటే సీతక్క గారు మినిస్టర్ అయినప్పటి నుంచి సుజిత్ రెడ్డి లేడు. అండ్ పిఏ అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఇది కూడా తప్పు. సీతక్క గారి పిఏ కాదు, సీతక్క గారి సోషల్ మీడియా హ్యాండిల్ చేసేది అతనే, నో డౌట్. అది కూడా నెల 15 రోజుల నుంచి అసలు సీతక్క గారి దగ్గర పట్ల కూడా రాలేదు వ్యక్తి, అసలు లేడు కాంటాక్ట్లో. అయితే మొత్తం ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి ఫస్ట్. దీని మీద మీరు ఏమనుకుంటున్నారో మొత్తం వీడియో చూసారు కదా, ఏమనుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంత రిక్వెస్ట్ చేస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోరు, మీకోసం కష్టపడుతున్నాం కదా, చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.